భారత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను యువత ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిలోని దామరమడుగు సచివాలయ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వీరు హాజరయ్యారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో రామాయణపట్నం బీవీపీఎల్ తో పాటు ఇప్కో, కిసాన్ సెజ్ లో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా యువతకు ఉపాధి కల్పిస్తూ నిరుద్యోగ రహిత కోవూరుగా తీర్చిదిద్దుతామన్నారు. దామరమడుగు గ్రామంలో ముంబై జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్, కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ నేరుగా తనను వచ్చి కలవచ్చని ఆయన చెప్పారు. దామరమడుగు ప్రజలు మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం, దామరమడుగు రావడం, ఈరోజు మొదటిసారి దామరమడుగు రావడం, అది కూడా గొప్ప వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పేరు మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం కాకుండా కంప్లీట్ ఏ దేశానికి పోయినా అంబేద్కర్ గారు పేరు చెప్పారంటే ఒక గొప్ప వ్యక్తి ఇండియా నుంచి అనేది ఒక ముద్ర. ఈయన చదివింది లండన్లో లా చేశాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ లా మంత్రిగా కూడా ఉన్నాడు. ఈ రాజ్యాంగం రాసింది కూడా మన అంబేద్కర్ గారే. ఈరోజు అన్టచబిలిటీ అనే పదం అటువంటిది ఉండకూడదు. ఏ గ్రామం పోయినా, ఏ మనిషి అయినా అందరు సమానం. అదో ఈరోజు ఇక్కడికి రాజ్యాంగ నిర్మాత, భరతమాత ముద్దు బిడ్డ అయిన శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ దామరమడుగుకి రావడం, మిమ్మల్ని అందరినీ చూడడం ఎలక్షన్ అయిన తర్వాత నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచ మేధావైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఈ దామరమడుగులో నిర్మించుకోవడానికి దామరమడుగు యూత్ అందుకు బాధ్యత వహించిన జగదీష్కి నిజంగా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అణగారిన వర్గానికి సమన్యాయం చేయాలని చెప్పి యోచించిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. అదేవిధంగా అసమానత లేని సమాజ స్థాపనకు కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఈరోజు దేశ ప్రెసిడెంట్లుగా, రాష్ట్రపతులుగా ఉన్న రామ్నాథ్ కోవింద్ గారు, అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు, ఇలాంటి వాళ్ళందరూ చరిత్ర సృష్టించారంటే అది అంబేద్కర్ గారు తీసుకున్న కాన్స్టిట్యూషన్ వాల్యూస్ వల్లే ఇదంతా జరిగింది. అదేవిధంగా ఆయన నేడు రాజకీయాల్లో మాలాంటి మహిళలు ఎంతోమంది మీ ముందుకు వచ్చారు అంటే కూడా అందుకు అంబేద్కర్ గారే ఒక రకంగా కారణం. ఆయన ఒక కుల మతాలని లేకుండా అన్ని మతాల కోసం, అన్ని హక్కుల కోసం, మానవతా దృక్పథంలో అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ కావడం. అలాంటి విగ్రహాన్ని ఈరోజు దామరమడుగులో ఇక్కడ ఆవిష్కరించడం నిజంగా చాలా గొప్ప విషయం.